దేశంలో ఏ క్రీడాకారునికి ఇవ్వని విధంగా శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించిందని అన్నారు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని. క్రీడల పట్ల క్రీడాకారుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకి గౌరవం ఉందని, శ్రీచరణి మరింతగా రాణించాలనే ఉద్దేశంతో భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించామని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మద్దతు మొదటి నుండి ఉందని శ్రీచరణి చెప్పడం గర్వంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళా క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని, శ్రీచరణికి ఏసీఏ తరపున నగదు బహుమతి త్వరలోనే ప్రకటిస్తామని అంటున్న ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఉమెన్స్ వరల్డ్ కప్లో కీలక భూమిక పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి కొద్దిసేపటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్తో కూడా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. సార్, అంటే ఆమె కూడా ఊహించుండదు ఇంత అప్రిషియేషన్ కానీ స్వాగతాన్ని కానీ చాలా ఘనంగా నిర్వహించారు. ఆమె ఏం ఫీల్ అవుతున్నారు, ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడారు? ఆవిడే కాదు, మేమే కాదు, దేశం మొత్తం కూడా ఊహించుండదు ఇంత భారీ నజరాన ముఖ్యమంత్రి గారు ఇస్తారని. మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఆయన శ్రీచరణితో కూర్చుని వాళ్ళ కుటుంబం పరిస్థితులు అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఏ విధంగా ఆవిడికి సహాయపడగలమో ఆయన ఆలోచించి ఆవిడతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆవిడని తగిన ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ కుటుంబానికి ఆయన ఏర్పాట్లు చేశారు. నిజంగా 2.5 కోట్లు అంటే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయని విధంగా అనౌన్స్ చేశారు. వీటితో పాటు చక్కటి ఉద్యోగం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది. ఈ 3 ఇవ్వటం వల్ల ఆవిడికి మిగతా ఒత్తిళ్లు తప్పి క్రీడల మీదే దృష్టి పెట్టామా, మేము ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అవసరమైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది, ఎటువంటి అవసరాలు వస్తున్నాయో మేము చూస్తామని చెప్పటం వల్ల ఆవిడ చాలా ఆనందంగా కూడా ఉంది. వాళ్ళ దేశంలో ఉన్న క్రీడాభిమానులు అందరూ కూడా చాలా, వాళ్ళ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న క్రీడాభిమానులు కూడా చాలా ఆనందం పడుతున్నారు ఇవాళ నజరానాలు చూసి. అంటే మాట్లాడుతూ జనరల్గా కుటుంబ సభ్యుల గురించో కోచ్ గురించో మాట్లాడుతుంటారు, కానీ మీ ఏసీఏ గురించి ఎక్కువ మాట్లాడారు, చాలా సపోర్ట్ ఇచ్చారని చెప్తే ఏం చెప్తారు? నాకు అది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక క్రీడాకారిని, వాళ్ళ అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడాకారిని తను మర్చిపోకుండా తన రాష్ట్ర అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నేను ఈ స్థితికి రావడం అని చెప్పడం అంటే, ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అది నాకు చాలా గర్వకారణం. ఆవిడ యొక్క నిజంగా అంత గొప్ప క్రీడాకారిని ద్వారా ఇటువంటి మాటలు రావడం మేము కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా వీటితో ఉత్తేజం పొంది ఇటువంటి క్రీడాకారులను డెవలప్ చేసే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతుంది. సార్, నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారంటే, ఆయన గతంలో కూడా జేషాతో భేటీ అవ్వడం, మొన్న ఫైనల్ మ్యాచ్లో కూడా ఆయనతో మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్కి క్రీడలకు సంబంధించి కానీ క్రికెట్కి సంబంధించి కానీ ఇప్పటికప్పుడు మాట్లాడడం, ఇప్పుడు తాజాగా ఈ స్థాయిలో ప్రోత్సాహం కల్పించడం. నిజంగా నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చాలదు. ఆయన విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న కాడి నుంచి పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలనే విధంగానే ఆయన కృషి ముందుకు వెళ్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ శాప్లో కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎవరన్నా బ్యాక్ బోన్ ఉన్నారంటే అది నారా లోకేష్ గారే. ఆ రోజు రాజధాని ప్రాంతంలో ఒక క్రికెట్ స్టేడియం కావాలి, మంగళగిరి స్టేడియం కొంచెం చాలా చిన్నగా ఉందనగానే వచ్చి మాతో పాటు దుబాయ్ దాకా వచ్చి జైషా గారితో మాట్లాడి కొత్త క్రికెట్ స్టేడియంకి అంకురార్పణ చేసిందే నారా లోకేష్ గారు. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న మహిళా క్రికెట్ టీము వైజాగ్ వచ్చిన సమయంలో వాళ్ళు ప్రాక్టీస్ అంతా కూడా వరల్డ్ కప్ ప్రాక్టీస్ అంతా ఒక 20 రోజులు వైజాగ్లో ఉన్నారు. మేము సార్కి చెప్పంగానే ఉన్నారా వాళ్ళు, నేను వచ్చి వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలని అనటం జరిగింది. నిజంగా ఆ రోజు ప్రతి మహిళా క్రీడాకారినితో కూడా ఆయన పర్సనల్గా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అనుభవాలను పంచుకోవడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి, ఏమంటే జెంట్స్కే స్టేడియంలో స్టాండ్స్ ఉంటాయా, లేడీస్కి స్టాండ్స్ ఉన్నాయంటే లేదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీకు నెల రోజుల్లో మీకు తీపి వార్త అందిస్తుందని వారి నోటి నుంచి ఇచ్చిన ఇన్స్పిరేషనే మేము ఇవాళ 2 మహిళా క్రీడాకారులకి 2 స్టాండ్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ మహిళల్ని ముందుగా ప్రోత్సహించాలి, మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే వాటిలో ఆయన ముందుంటారు. అటువంటి వ్యక్తి వల్లే ఇవాళ క్రీడా రంగం అంతా కూడా ముందుకు వెళ్ళబోతుంది. అటువంటి ఆయన మాకు బ్యాక్ బోన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆయన సలహా సూచనల మేరకే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము ముందుకు నడుస్తున్నాం. ఫైనల్గా ఏసీ తరఫున శ్రీచరణికి ఎలాంటి బహుమతి కానీ ఇవ్వబోతున్నారు? రెండోది సన్మాన కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా తను చాలా టైర్డ్ అయి ఉంది. నిన్న కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కలిసి, వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ కడపలో భారీ ర్యాలీ కూడా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున కడప క్రికెట్ అసోసియేషను
కలిపి భారీ ర్యాలీ ఏర్పాటు చేసాం. ఆ ర్యాలీలో పూర్తి చేసుకున్నాక 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ విజయవాడకి అండర్-23 ప్రాక్టీస్కి రాబోతుంది. వచ్చిన సందర్భంలో భారీ ఎత్తున మాకు 6వ తారీఖు కూడా రేపు సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్ వైజాగ్లో జరగబోతుంది. ఈ సమయంలో మధ్యలో ఏదో సమయంలో భారీగా ఒక ఫెలిసిటేషనే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ నజరా కూడా మేము ప్రకటించబోతున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఏసీఏ తరఫున కూడా పూర్తి స్థాయి నజరానా కూడా ప్రకటించబోతున్నాము. సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని కేసినేని చిన్ని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 కోట్లతో పాటు కడపలో ఇంటి స్థలం, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాన్ని ప్రకటించారు. ఖచ్చితంగా ఇది క్రీడాకారులకి గట్టి ప్రోత్సాహం అవుతుంది. ఇంకా క్రీడల్లోకి రావాలనే వాళ్ళు చాలా ఉత్సాహభరితంగా ముందుకు వస్తారని కేసినేని చిన్ని చెప్తున్నారు. ఒక గొప్ప మూమెంట్గానే ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ భావించారు. చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారని కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, మంగళగిరి నుండి.